పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. అమ్మ అసలు ఈశాన్యం అనగానే అక్కడ ఏం పెట్టకండి, అసలు బరువే ఉండొద్దు అంటారు. కానీ కొందరు ఇంట్లలో కలశం ఉంటుంది, రోజు అక్కడ పూజ చేసి కలశం పెడతారు. ఈశాన్యంలో అసలు కలశం పెట్టడానికి గల కారణం ఏంటమ్మా? ఇప్పుడు మనకి ఒక ఇంటి వాస్తుని మనం తీసుకున్నప్పుడు ఇల్లు వాస్తుని బట్టి ఆ ఇల్లు యొక్క వృద్ధి అనేది ఉంటుంది. ఓకే ఏమా అయితే ఇల్లు మామూలుగా మనం చూసుకున్నప్పుడు ఏం చేస్తాం, సహజంగా చూసినప్పుడు మనకి 4 దిక్కులు ప్రధానంగా అందరికీ తెలిసినవే. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం అందరికీ తెలుసు. దీంతో పాటు ఇంకొక 4 దిక్కులు, అవే మనం చెప్పుకునేవి ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం కింద మనం చెప్తాం. ఓకే. అయితే మనకి చెప్పేది ఏంటి, ఆగ్నేయంలో ఎవరైనా వంట చేసుకుంటారు, తూర్పు వైపుకి ఈశాన్యానికి మధ్యలో మనం దేవుణ్ణి పెట్టుకుంటాం, వాయువ్యంలో మనకి వచ్చే వాష్రూమ్స్ అవన్నీ వస్తాయి, నైరుతిలో బెడ్రూమ్ ఉంటుంది, ఓ బీరువా పెట్టుకుంటాం, అక్కడ బరువు ఉండాలి, నైరుతిలో ఎప్పుడు బరువు ఉండాలని చెప్తాం. అందుకనే పైన కూడా నీళ్ళ ట్యాంక్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. నైరుతి వైపు పైన చాలా ఇళ్లలో మేడ మీద చూడండి నీళ్ళ ట్యాంకులు ఉంటాయి మనకి. అయితే మరి ఈశాన్యంలో ప్రత్యేకంగా ఏమిటి అని అనుకున్నప్పుడు ఈశాన్యం ఈశ్వర స్థానం. ఓకే ఏమ్మా అంటే ఈశ్వర స్థానం అన్నప్పుడు ఏం చేస్తాం, భగవంతుడి యొక్క అది యొక్క ప్రదేశం అనుకున్నప్పుడు మనం దాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. అవును ఏమా మనం అందుకనే ఇల్లు శుభ్రపరుచుకునేటప్పుడు కూడా దానికి ఒక పద్ధతి ఉంది. ఏ మూల నుంచి పెడితే ఆ మూల నుంచి ఇల్లు శుభ్రం చేయకూడదు, ఈశాన్యం నుంచి తుడుచుకుని రమ్మని చెప్తారు. ఎందుకంటే ముందర ఆయన ఉన్న స్థానం శుభ్రపడాలి. అంతేగాని ఇల్లు చూడండి, కొంతమంది ఇల్లంతా తుడిచేసి తీసుకెళ్ళి మూల పోగు పెడతారు, ఇల్లంతా తుడుస్తారు, ఆ ఒక్క చోట పోగు ఎత్తడానికి బద్ధకం వచ్చేస్తుంది వాళ్ళకి. తలుపులు వెనకాల మ్యాట్ల కింద మొత్తం తుడిచేసి ఆ మూల పోగు పెట్టేస్తూ ఉంటారు. అది ఇంటికి దరిద్రానికి హేతువు. ఓకే. ఇక ఈశాన్యం మూల రాగి చెంబు. ఈశాన్యం ఈశ్వర స్థానం అయినప్పుడు అక్కడ ఎప్పుడు చల్లదనం అనేది ఉండాలి. ఓకే. రాగి చెంబులో నీళ్ళు చల్లగా ఉంటాయి, చల్లగా ఉంటాయి మనకి నీళ్ళు ఎప్పుడు అక్కడ ఈశ్వర స్థానం చల్ల. అందుకనే మనకి చూడండి బోర్లు వేసేటప్పుడు కూడా ఈశాన్యం మూల వేస్తారు బోర్లు. మీరు గమనించండి, ప్రతి ఇంట్లోనూ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండివిజువల్గా చూసుకోండి. అపార్ట్మెంట్లో అయితే నీళ్ళు లేక ఇప్పుడు అక్కడ వేస్తున్నారు. కానీ ఇండివిజువల్ హౌసుల్లో మీరు ఇప్పటికి వెళ్ళి ఏ ఇంట్లోనైనా చూసుకోండి, ఈశాన్యానికి మనకి బోర్వెల్ అనేది ఉంటుంది. ఓకే. ఆ ఇంటికి అలాగే ఈశాన్యం మూల ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి కుదరని వాళ్ళు తొట్లు పెంచుకుంటున్నారు. తొట్లు, నీళ్ళ తొట్లు వేసి అందులో తామర పువ్వులు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే మనకి ఏవైనా పూర్వం కథలు చెప్పేటప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళారు, మీ ఊళ్ళో ఏమైనా చెరువులు ఉన్నాయా, మనకి ఏదో మనం రాముల వారి కథలు అవి రామదేవుని కథ చెప్పుకునేటప్పుడు కథలో కూడా అదే చెప్తారు. ఏమన్నా నాకు స్నానం చేయడానికి ఏదైనా చెరువుని చూపించండి, ఎక్కడుందంటే ఇంకో ఊరికి ఈశాన్యం మూల చెరువు ఉంది, అక్కడికి వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పి మనకి కథలో కూడా చెప్తే, మనకి ఈశాన్యం మూల మనకి ఊర్లలో కూడా ఆ ఊరికి ఈశాన్యం మూల చెరువు ఉంటుంది. అందుకనే ఏదైనా ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ చేసుకునేటప్పుడు ఈశాన్యం మూల ఏమైనా చెరువు అందులో ప్రవాహం ఉన్నది అలాంటివి అయితే తొందరపడి తీసేసుకుంటారు. అది చాలా మంచిది. మరి చెరువు గుంట కాదా అంటే ప్రవహిస్తూ ఉంటుంది కదా నీరు, ఎప్పుడూ చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్థానం అనేది మంచిది. మనం మనకు అంత లేనప్పుడు ఏం చేస్తామంటే ఈశాన్యం మూల మనకి ఒక శుభ్రంగా ప్రతిరోజు కూడా తుడుచుకుని అక్కడ ఒక పద్మమో ఏదో ఒక మనం వేసుకుని, కొంతమంది దాని మీద కింద ఏదైనా పళ్ళెం పెడతారు, లేదా డైరెక్ట్గా ఆ ముగ్గు మీదే పెట్టడం కూడా జరుగుతుంది. ఒక రాగి చెంబు ఉంటుంది కదా, ఆ రాగి చెంబుని శుభ్రంగా తోమి అందులో నీళ్లు పోసి అందులో కాస్త చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, ఒక రూపాయి బిళ్ళ, ఒక పువ్వు ఇవన్నీ వేసి ఆ మూల పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈశాన్య మూల దీపం అయితే వెలిగించకూడదమ్మా. ఓకే. ఎందుకమ్మా? ఈశాన్యం మూల చూడండి, దేవుడు అంటే ఈశాన్యం మూల ఉండాలి అని చెప్తారు. దేవుడు ఈశాన్యం మూల ఉండకూడదు, పూర్తి ఈశాన్యం మూలకి జరిపిస్తారు కొంతమంది ఇంట్లో. తూర్పుకి ఇటు ఈశాన్యానికి మధ్యలో ఉండాలి ఎప్పుడు.
దేవుడు, అంతేగాని పూర్తి ఈశాన్యానికి ఉండకూడదు. ఈశాన్యంలో దీపం వెలిగించకూడదు. ఓకే. కేవలం ఈ రాగి చెంబు. ఎందుకు అంటే రాగి చెంబు ఎందుకు పెట్టమంటారు, కొంతమంది రాగి చెంబు బయట కూడా పెడతారు, అటు సైడ్ కూడా గుమ్మం బయట కూడా గుమ్మం పెడతారు. బయట కూడా ఎందుకు పెడతారంటే రాగోరుతుంది. చూడండి, మనకి కంకణాలు అవి కూడా ధరిస్తుంటారు, రాగి కంకణాలు అవి కూడా మగవాళ్ళు అవి ధరిస్తూ ఉంటారు. రాగి సైంటిఫిక్ గా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి చెంబులో నీళ్లు తాగడం, రాత్రి అంతా స్టోర్ చేసి పొద్దున్నే చెంబడి. ఇప్పుడు ఆ చెంబులు అవి ఇలాగ ఇప్పుడు కొత్తగా స్టైల్ గా బాటిల్స్ వస్తున్నాయి అనుకో, రాగి చెంబు బాటిల్స్, మన బాటిల్స్, వాటిల్లో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని చెప్తాం. అందుకనే మనం ఏదైనా ఊళ్ళు వెళ్ళేటప్పుడు ఒక నది మేంచి మనం వెళ్తున్నప్పుడు చిన్నప్పుడు రూపాయి బిళ్ళ వేయి, 2 రూపాయల బిళ్ళ వేయి అని చెప్పి నదుల్లో వేయించి దండం పెట్టించేవారు. అవును, ఇప్పటికి చాలా మంది కానీ ఇప్పుడు చేయడం ఫూలిష్. అప్పుడంటే రాగనాళాలు, చిల్లి నాళాలు ఉండేవి, మనం పుట్టకన్నా క్రితం ఉండేవి. అవి ఏంటంటే ఆ రాగి బిళ్ళలు దాంట్లో వేయడం వల్ల ఆ వాటర్ అంతా కూడా ప్యూర్ అవుతుంది. ఇది ఇప్పట్లాగా మనకేం ప్యూరిఫైలును అవి అప్పట్లో లేవు కదా. ఈ రాగి బిళ్ళ వేయడం ద్వారా ఆ యొక్క వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా ప్యూర్ అవుతుంది. ఆ వాటర్ని మనం తాగడం వల్ల వరకు నదుల్లోంచేగా నీళ్లు తెచ్చుకునేవారు. కాబట్టి అలాంటివి చేయడం వల్ల మనకి కోరుతుంది. అలాగే అది మనం వేసిన బిళ్ళ ఎవరైనా ఈ చాకలి వాళ్ళు మనకి చెరువులు, నదుల్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దొరికిందనుకో, దొరికితే వాళ్ళు ఏదో ఖర్చు పెట్టుకుంటారు, అలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్టీల్ బిళ్ళలు అవి వేసి ప్రయోజనం అయితే ఏమీ లేదు. శుభ్రంగా దాని బదులు దగ్గరికి వెళ్ళి ఓ పసుపు కుంకుమ ఆ నదిలో వదిలి ఓ దండం పెట్టుకుని రావడం వల్ల పుణ్యం వస్తుంది. లేదా ఆ నది దగ్గర ఎవరైనా నిజంగా అలా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి డైరెక్ట్ గా ధనాన్ని ఇవ్వడం అనేది మంచిది. అయితే ఈ రాగి చెంబు అనేది ఈశాన్యం మూల పెట్టడం ద్వారా ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తారు. ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ పోతాయి. ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే రుణాలతో కానీ, లేకపోతే ఏవైనా కొన్ని వ్యాపారాల్లో నష్టాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు పోవడాలు కావచ్చు, ఇలా మొత్తం మీద ఏ రకంగానైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ రాగి చెంబుతో నీళ్లు పెట్టి ప్రతిరోజు మార్చాలి. మళ్ళీ దాని మీద దుమ్ము పెట్టేసి ఒకసారి పెట్టామంటే వారం 10 రోజులు అది తీతే నీళ్లు జిడ్డుగా తయారవడం, ఇలా కాకుండా ఎప్పటికప్పుడు అక్కడ ఆ మూలని శుభ్రం చేసుకుంటూ ఉండడం, వాటిని నీళ్ళని మారుస్తూ ఉండడం, చెంబును తోముకుంటూ ఉండడం, ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఆ ఇంటికి ఏదైతే లోపల దరిద్రం ఉందో ఆ దరిద్రం పోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి రాగి చెంబులో, అందుకని మనకి రాగి యొక్క చెంబు యొక్క పరిహారాలు కూడా లక్ష్మీ కటాక్షానికి చాలా ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతి చేయడం ద్వారా ప్రతి ఇంట్లోనూ కూడా మనశ్శాంతి అనేది ఉంటుంది. మనకి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, సంపద వస్తుంది. సంపద అంటే సుఖంగా ఉండడానికి సంపద, అంటే సంపద, సంతోషం ఇవన్నీ ఏమిటి, మనం హ్యాపీగా ఉన్నాం, మన ఆనందంగా ఉండడానికి ఏవైతే మనకి వాతావరణం కావాలో ఆ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అందులో ఈశాన్యం ఈశ్వర స్థానం అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అలాంటి స్థానంలో ఈ చల్లటి ఈ యొక్క బిందెలు, అదే ఈ రాగి చెంబులు పెట్టడం ద్వారా మనకి ఆ ఈశ్వరానుగ్రహం, అంటే సాక్షాత్తు లక్ష్మీ అనుగ్రహం కలిగినట్టే. ఎందుకంటే ఆయన కుబేరుడు ఆయన చెంతనే ఉంటాడు. కాబట్టి మనకి ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం, ఇటు కుబేరుడు యొక్క అనుగ్రహం కలిగి మన జీవితంలో ఏవైతే ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుందమ్మా. ఓకే. మరి అమ్మ, అంటే ఈ చెంబు పెట్టే సమయం పొద్దున చాలా మంది స్నానం చేయకుండా, అమ్మో ఇవాళ చేంజ్ చేయలేదని చెప్పి ఫస్ట్ చేంజ్ చేసిన తర్వాత పనులన్నీ చేసుకుంటారు. అంటే చేంజ్ చేసే టైం కానీ, లేదా స్నానం చేసి పెట్టాలా, చేయకుండా పెట్టాలి? స్నానం చేసే పెట్టాలమ్మా. ఎప్పుడు పెట్టినా కూడా దీన్ని స్నానం చేసే పెట్టాలి. ప్రతిరోజు కూడా చెంబుని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగుతున్న గ్లాస్ ఉంటుంది, తాగేసి అక్కడ పెట్టేసి 10 రోజులైనా అదే గ్లాస్తో తాగుతామా? తాగం కదా. మనం ఎప్పటికప్పుడు మనం శుభ్రంగా హైజీనిక్ గా ఉండాలని చెప్పి చేసుకుంటామా లేదా? అలాగే భగవంతుడికి కూడా అట్లానే ఉండాలి కదా. కాబట్టి మనం అక్కడ సాక్షాత్తు ఈశ్వరుడు ఉన్నాడు, మనం అక్కడ ఆయన చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాము అనే భావనతో మనం చేసినప్పుడు ప్రతిదీ కూడా మనం మన యొక్క మనస్సు, శరీరము కూడా శుభ్రమైన తర్వాత మాత్రమే అలాంటి పనులు అనేవి చేయాలి.